ఎక్స్ప్రెసింగ్ ఇస్ లివింగ్. ఐఎమ్ సేయింగ్ అగైన్, ఎక్స్ప్రెసింగ్ ఇస్ లివింగ్. ఈ లైన్కి మీనింగ్ మీలో కొందరికి అర్థం కాకపోవచ్చు, మరికొందరికి అవసరం లేదనుకోవచ్చు, ఇంకొందరికి తెలిసిందే అనుకోవచ్చు. అది నేను ఎప్పుడు ఎలా తెలుసుకున్నానో చెప్పాలంటే మీ అందరికి ఒక స్టోరీ చెప్పాలి. ఒక అతని స్టోరీ. తను అందరిలానే ఉండేవాడు. అలాంటి తన జీవితంలో కొన్ని సందర్భాలు, కొందరి సలహాలు, కొన్ని సందేహాలు. అరే ప్రతిసారి ఇది వర్కౌట్ కాదురా. చుట్టూ ఉన్న వాళ్ళలో నీ కంఫర్ట్ జోన్ చూసుకుంటున్నావు. ఇంట్లో ఉండే చెల్లిని ప్రేమించడం రాదు కానీ దారిలో పోయి ప్రతి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. 2 రోజుల్లో జానకిని పడేస్తాం చూడు. 2 రోజులు. వాడికి అన్నీ తెలుసు, వాడే అర్థం చేసుకుని చదువుకుంటాడు. భరత్, మెకానికల్ ఓకేగా? అన్నీ మేమే అర్థం చేసుకోవాలి, మీరేం అర్థం చేసుకోరు. ఒకసారి చెప్పేది విను భరత్. చూడు, నువ్వు ఎంత కష్టపడి సినిమా తీసినా మంచి రైటింగ్ లేకపోతే వేస్ట్. కాబట్టి నువ్వు కూడా మంచి రైటర్ చూసుకో. నేను చెప్పడానికి ఏముంది ప్రభా, కాలం మారిపోయింది. సార్ వాడు ఇంట్రోవర్ట్ సార్, వాడికి ఏం తెలియదు సార్. కాలేజీలో పుస్తకాలు వదిలి అమ్మాయిల వెంట తిరుగుతున్నారు కుర్రోళ్ళు. మనం చెప్పింది అర్థం చేసుకునే మనుషులే లేరంటే, ఈయనకి ఏమి చెప్పకపోయినా అర్థం చేసుకునే అమ్మాయి ఉందంటే లక్ అంటే అది. మన భరత్ అలా తిరుగుతాడని కాదు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. లక్ష్మి, ఏమైందండి? నీ కొడుకు మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానే, మొత్తం నాశనం చేశాడే. ఏం తెలుసు నా గురించి మీకు? అసలు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు? నాన్నని ఎదిరించి మాట్లాడతావా? కాలేజ్ గట్టెక్కగానే అంత మగడు అయిపోయావా? ఈ ఫ్యూచర్ కోసమే కదా కష్టపడి బీటెక్ లో జాయిన్ చేశాను. అప్పటికి అందరూ అంటూనే ఉన్నారా, బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత మారిపోతారని. నా కొడుకు అలాంటి వాడు కాదు అని చెప్పాను. వాడికి రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో మౌనం కూడా ఒక యుద్ధంలా జరుగుతోంది. మనలో లోపం పెట్టుకుని లోకాన్ని లోకుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ స్టోరీలో కొత్తదేం లేదు. అందరిలాంటి ప్రాబ్లమ్స్, డిప్రెషన్స్, లవ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? నా మౌనమే నా సావు కారణం.